హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా అతనికి కోపం వస్తుంది. అతనికి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ విల్ గెట్ యాంగ్రీ. హీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము. తర్వాత అతన్ని ఇక ఇబ్బంది పెట్టొద్దు. అతన్ని ఇక ఇబ్బంది పెట్టొద్దు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రబుల్ హిమ్ ఎనీమోర్. డోంట్ ట్రబుల్ హిమ్ అంటే అతన్ని ఇబ్బంది పెట్టవద్దు. ఎనీమోర్ అంటే ఇక లేదా ఇప్పటి నుండి అనే అర్థం వస్తుంది. తర్వాత రేపు ఉదయాన్నే నన్ను నిద్రలేపు. రేపు ఉదయాన్నే నన్ను నిద్రలేపు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వేక్ అప్ మీ ఎర్లీ టుమారో మార్నింగ్. వేక్ అప్ మీ ఎర్లీ టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయాన్నే నన్ను త్వరగా నిద్రలేపు అనే అర్థం వస్తుంది. తర్వాత కాసేపట్లో నన్ను కలువు. కాసేపట్లో నన్ను కలువు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సీ మీ ఇన్ ఎ వైల్. సీ మీ ఇన్ ఎ వైల్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు ఏది అక్కర్లేదు. నాకు ఏది అక్కర్లేదు లేదా నాకేమీ అవసరం లేదు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఐదర్. ఐ డోంట్ వాంట్ ఐదర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అది సరైన మార్గం కాదు. అది సరైన మార్గం కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ ద రైట్ వే. ఇట్స్ నాట్ ద రైట్ వే అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేయొద్దు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ డిలే. డోంట్ డిలే అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వేర్ టు గో. వేర్ టు గో అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు ఎంత మతిమరుపుగా ఉన్నావు. నువ్వు ఎంత మతిమరుపుగా ఉన్నావు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ ఫర్గెట్ఫుల్ ఆర్ యూ. హౌ ఫర్గెట్ఫుల్ ఆర్ యూ అని అడుగుతూ ఉంటాము. తర్వాత అతను నిన్ను ఎందుకు కొట్టాడు. అతను నిన్ను ఎందుకు కొట్టాడు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై డిడ్ హీ హిట్ యూ. వై డిడ్ హీ హిట్ యూ అని అడుగుతూ ఉంటాము. వై డిడ్ హీ హిట్ అంటే అతను ఎందుకు కొట్టాడు. నిన్ను అని చెప్పాం కాబట్టి యూ అని యాడ్ చేస్తున్నాము. తర్వాత నువ్వు అతనితో గొడవ పడ్డావా. నువ్వు అతనితోటి గొడవ పడ్డావా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హ్యావ్ ఎ టిఫ్ విత్ హిమ్. డిడ్ యూ హ్యావ్ ఎ టిఫ్ విత్ హిమ్ అని చెప్తూ ఉంటాము. టిఫ్ అంటే చిన్న గొడవ అనే అర్థం వస్తుంది. తర్వాత అతను చెడుగా అనుకుంటాడు. అతను చెడుగా అనుకుంటాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ విల్ ఫీల్ బ్యాడ్. హీ విల్ ఫీల్ బ్యాడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇలా చెప్పే హక్కు అతనికి లేదు. ఇలా చెప్పే హక్కు అతనికి లేదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ నో రైట్ టు సే దిస్. హీ హ్యాస్ నో రైట్ టు సే దిస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ అగైన్. ఐ విల్ కమ్ అగైన్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నీ శ్రమ ఫలించింది. నీ శ్రమ ఫలించింది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. యువర్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇల్లు శుభ్రం చేయండి. ఇల్లు శుభ్రం చేయండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో క్లీన్ ద హౌస్. క్లీన్ ద హౌస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు మీ అడ్రస్ చెప్పండి. నాకు మీ అడ్రస్ చెప్పండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ యువర్ అడ్రస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత తమాషా చేయడం ఆపు. తమాషా చేయడం ఆపు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు నాతో వస్తున్నావా. నువ్వు నాతో వస్తున్నావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ అలాంగ్ విత్ మీ. ఆర్ యూ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావా. అలాంగ్ విత్ మీ అంటే నాతోటి లేదా నాతో పాటు అనే అర్థం వస్తుంది. తర్వాత ఇది వింతగా ఉంది. ఇది వింతగా ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ స్ట్రేంజ్. ఇట్ ఈస్ స్ట్రేంజ్ అని చెప్తూ ఉంటాం. తర్వాత నేను చాలా మాట్లాడాలి.
లేదా నేను మాట్లాడాల్సినవి చాలా ఉంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్. ఐ హ్యావ్ ఎ లాట్ టు టాక్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నువ్వు చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నావు. నువ్వు చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నావు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూఆర్ డ్రైవింగ్ టూ ఫాస్ట్. యూఆర్ డ్రైవింగ్ టూ ఫాస్ట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను కావాలని చేయలేదు. నేను కావాలని చేయలేదు ఇలా అంటూ ఉంటాం కదా, లేదా నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. ఐ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా ఐ డిడెంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ. ఐ డిడెంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ అని కూడా చెప్పచ్చు. తర్వాత మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అని చెప్తూ ఉంటాము. లాస్ట్ వన్ ఈజ్ చింతించాల్సిన అవసరం లేదు. చింతించాల్సిన అవసరం లేదు లేదా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దర్ ఈస్ నథింగ్ టు వరీ. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అని చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.